హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. మన వీడియోలను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారి పండగలలో మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఉగాది. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. మరికొన్ని రోజుల్లో శుభకృత సంవత్సరానికి ముగింపు పలికి క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని అందరూ నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని నమ్ముతారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులకు బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన సందర్భంగా ప్రశస్తంలోకి వచ్చిందని మరొక గాథ కూడా ఉంది. ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదే ఉగాది. యుగం అంటే ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడిపాడ్వగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైశాఖ్గా జరుపుకుంటారు. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహుకుహు అని పాడుతూ ఉంటాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించడం పరిపాటి. ఆ రోజున ప్రాతకాలమున లేచి ఇల్లు, వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. నేలపై ముగ్గులు, రంగోలీలు అని రంగురంగుల నమూనాలను గీయడము, పేదలకు అన్నదానం చేయడము, ప్రత్యేక స్నానాలు చేయడము, నూనె మసాజులు చేసుకోవడము ద్వారా ఈ రోజును జరుపుకుంటారు. ఉగాది పచ్చడి అని పిలిచే ప్రత్యేక ఆహారం మరియు హిందూ దేవాలయాలను సందర్శించడం జరుగుతుంది. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటుంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, ఒక్కొక్క అనుభవానికి ప్రతీక. బెల్లం తీపికి ప్రతీక. తీపి అనగా ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలోని ఉత్సాహం గురించి తెలియజేస్తుంది. అలాగే ఇది రుచికి సంకేతం. వేప పువ్వు చేదుకు సంకేతం. అంటే మనల్ని జీవితంలో బాధ కలిగించే అనుభవాల గురించి తెలియజేస్తుంది. చింతపండు పులుపుకు సంకేతం. అంటే మనము ఎలాంటి సందర్భంలోనైనా నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితుల గురించి తెలియజేస్తుంది. పచ్చి మామిడి ముక్కలు ఇది వగరుకు సంకేతం. మన జీవితంలో ఎదుర్కొనే కొత్త సవాళ్ళ గురించి తెలియజేస్తుంది. కారం మనం జీవితంలో సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితుల గురించి ఇది తెలియజేస్తుంది. ఉగాది రోజున వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణము, మిత్ర దర్శనము, ఆర్య పూజనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలను ఎక్కువగా పాటిస్తారు. ఉగాది రోజు పాటించవలసిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం. ఉగాది రోజు సూర్యోదయం కాకుండా నిద్రలేచి తైలాభ్యంజనం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఒంటికి, తలకి నువ్వుల నూనె రాసుకొని సున్నిపిండి పెట్టుకొని అభ్యంగన స్నానం చేయాలి. ఇంట్లో పూజాదికాలు చేసుకొని సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. అలాగే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు
లేదా దేశానికి సంబంధించిన పండుగలు వచ్చినప్పుడు సాధారణంగా జెండాలు ఎగరవేస్తూ ఉంటాం. అదేవిధంగా బ్రహ్మకు సంబంధించినది మరియు ఇంద్రుడికి సంబంధించిన ధ్వజారోహణం ఇంటి ముందు చేయాలట. మన రాష్ట్రాల్లో ఇలాంటి పద్ధతులు కనిపించవు, కానీ మహారాష్ట్రలో ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను పెట్టి ధ్వజారోహణం చేస్తారు. అలాగే నవ ఆభరణ దానం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఎండాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు వేసుకోవడం చాలా అవసరం. ఉగాది రోజు కొత్త గొడుగు తీసుకోవాలని చెబుతారు. గొడుగు వాడడం వలన మన కళ్ళు చల్లగా ఉంటాయి. అలాగే ఎండ, గాలి, వాన మొదలగు వాటి నుండి సౌఖ్యంగా కూడా ఉంటుంది. ఎండాకాలం విసనకర్ర ఆవశ్యకం చాలా ఉంటుంది. వాటిలో వట్టి వేర్లతో చేసినవి, వెదురుతో చేసినవి, తాటి ఆకులతో చేసినవి శ్రేష్టమైనవి. వాటితో విసురుకోవడం వలన దేహశాంతి కలుగుతుంది, నేత్రాలకు చల్లగా ఉంటుంది. ఈ ఉగాది సమయంలో గొడుగులను, విసనకర్రలను దానం చేయడం వలన మంచి ఫలితం లభిస్తుందని చెబుతారు. అలాగే దమనేన పూజ. దమనం అంటే ఒక పత్రి, సుగంధం వచ్చే పత్రి. పూర్వకాలం విరివిగా దొరికేవి. దవనంతో ఉగాది రోజు మొదలుకొని పౌర్ణిమ వరకు రోజు ఒక దేవతామూర్తికి పూజ చేయాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదట చైత్రశుక్ల పాడ్యమి రోజు బ్రహ్మదేవునికి, చైత్రశుక్ల విదియ రోజు ఉమాశివులకు, అగ్నులకు, అలాగే చైత్రశుక్ల తదియ రోజు గౌరీశంకరులకు, చైత్రశుక్ల చతుర్థి రోజు గణపతికి, చైత్రశుక్ల పంచమి రోజు నాగులకు, చైత్రశుక్ల షష్ఠి రోజు కుమారస్వామికి, చైత్రశుక్ల సప్తమి రోజు సూర్యునకు, చైత్రశుక్ల అష్టమి రోజు మాతృదేవతలకు, చైత్రశుక్ల నవమి రోజు మహిషాసుర మర్దినికి, చైత్రశుక్ల దమి రోజు ధర్మరాజుకి, చైత్రశుక్ల ఏకాదశి రోజు మునులకు, చైత్రశుక్ల ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు, చైత్రశుక్ల త్రయోదశి రోజు కామదేవునకు, చైత్రశుక్ల చతుర్దశి రోజు శంకరునకు, చైత్రశుక్ల పూర్ణమి రోజు శచి మరియు ఇంద్రులకు పూజలు చేయవలసి ఉంటుంది. ఆ తరువాత సంవత్సరాది వ్రత గ్రంథాలలో మహాశాంతి చేయవలసిన పండుగలుగా చెప్పబడి ఉంది. మహాశాంతి కలిగించుట వలన అన్ని దుఃఖాలు తొలుగుతాయి. మహాశాంతి చేయవలసిన పండుగలలో ఇది ఒక్కటి. పూర్వం ఉగాది రోజు సంవత్సరేష్టి అనే యజ్ఞం చేసేవారు. ఉగాది రోజు విఘ్నేశ్వరుణ్ణి, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే ఈ ఉగాది రోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేయడం చాలా మంచిది. ఈ ఉగాది రోజున చాలామంది గొడుగులను, విసనకర్రలను దానం చేస్తూ ఉంటారు. పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం. ఉగాది రోజు ఉదయాన్నే దేవుని దగ్గర పంచాంగాన్ని పెట్టి ప్రతి ఇంటిలో ఆ సంవత్సరం పంచాంగం చదవాలి. పంచాంగం ఆ సంవత్సరంలో మనం చేయవలసిన కార్యక్రమాలకు అనువైన వాటిని సూచించే కరదీపిగా చెబుతారు. అందుకని పంచాంగానికి పూజ చేసి మధ్యాహ్న సమయంలో నూతన వస్త్రాలు కట్టుకొని బ్రాహ్మణ ముఖంగా లేదా జ్యోతిష్యుల ముఖంగా ఆ పంచాంగాన్ని వినాలి. అలా వినటాన్ని పంచాంగ శ్రవణము అని అంటారు. పంచాంగ శ్రవణం వలన గంగా స్నానం చేసిన ఫలితం, గోదానం చేసిన ఫలితం లభిస్తుంది. శత్రువులు దూరం అవుతారు. చెడు కలలు వంటివి నాశనమవుతాయి. సంతానం, సంపత్తి కలుగుతుంది. అన్ని కర్మలు సాధించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి. అలాగే ఉగాది రోజు నీటి కుండను దానం చేయడం చాలా మంచిది. నీటి కుండను దానం చేయడం వలన సకల ప్రయోజనాలు కలుగుతాయని చెప్పడం జరిగింది. ఉగాది రోజు రాజదర్శనం చేయాలి అని అంటుంటారు పెద్దలు. ఈ రోజుల్లో అది అసాధ్యం కాబట్టి దేవతా దర్శనం వలన ఈశ్వరానుగ్రహం మనకు కలుగుతుంది. అందుకే దేవాలయ దర్శనాలు చేసుకోవడం చాలా విశేషమైనది. నవరాత్రుల్లో అమ్మవారి పూజలు ఏ విధంగా చేస్తారో వసంత నవరాత్రుల్లో కూడా అదే విధంగా కలశ స్థాపన చేసి అమ్మవారి పూజలు చేస్తారు. వసంత నవరాత్రుల్లో రామాయణ పారాయణం కానీ, సుందరకాండ పారాయణం కానీ, రామనామ జపాన్ని కానీ ప్రత్యేకంగా చేస్తారు. అలాగే ఉగాది రోజు ముఖ్యంగా నింబకుసుమ భక్షణం చేయాలి. నింబకుసుమ భక్షణం లేదా నింబపత్ర భక్షణం అని మరికొన్ని చోట్ల కూడా అంటూ ఉంటారు. వాతావరణాన్ని అనుసరించి ఏర్పడిన సాంప్రదాయంగా దీన్ని చెబుతారు. వైద్య గ్రంథాల నుంచి తీసుకున్నదిగా అని మరికొంతమంది చెబుతారు. నింబకుసుమం అంటే వేప పువ్వు, నింబపత్ర అంటే వేప ఆకు. ఇలాంటి వాటిని తప్పనిసరిగా ఉగాది రోజు ప్రతి ఒక్కరూ తినాలని మనకు శాస్త్రం చెబుతోంది. దాని నుంచే మనకు ఏర్పడినదే ఉగాది పచ్చడి.
ఉగాది పచ్చడికి నవగ్రహాలకు కారకాలు ఉన్నాయి. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పు దానిలోని రసానికి చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకు శుక్రుడు, అన్ని రుచులు కలిపిన వాటికి శని బుధులు కూడా కారకులవుతారు. కావున ఇన్ని విశిష్టతలు ఉన్న ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రోధినామ సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, ఎప్పుడూ శ్రీ మాతా దీవెనలు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.